హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒక ఉప్మా ప్రభుత్వం అని అంటున్నారు. దీని గురించి మనం విశ్లేషించడానికి మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వైసీపీ ప్రభుత్వం ఉప్మా ప్రభుత్వం అని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. దీని గురించి అసలు ఎందుకు అన్నట్టు ఉప్మా అని? ఉప్మా అంటే మంచి అల్పాహారం, ఒక రకంగా సాంప్రదాయ ఆహారం అని చెప్పాలి. ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చిన తర్వాత బొంబాయి రవ్వతో చేసుకుంటున్నాం. బొంబాయి అంటే బొంబాయి రవ్వ అని కాదు, అప్పట్లో ఏంటంటే ఆ మిషన్ బొంబాయిలో ఉండడం, అటు నుంచి రవ్వ మన రైస్ని దాంట్లో తీసుకొని అలా చేయడాన్ని బొంబాయి రవ్వగా వ్యవహరిస్తాం. అది లేనప్పుడు మన వెనకట మన అమ్మాలు ఏం చేశారంటే ఇసురాయితో విసిరి దాంతో కాస్త దొడ్డుగా ఉండేది. కాకపోతే ఉప్మాలో జట్కానో గావనో ఏదో కాల్చుకొని చేసుకుని తినేవారు. సో దాన్ని ఉప్మానే. సో ఏదైతే ఉప్మా చాలా ట్రెడిషనల్ ఉప్మా. అది ఎంత టేస్ట్గా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది, అంత చేసే ఈక్వేషన్ ప్రకారం బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఉప్మా అంటే ఒక సెటేరికల్గా అయిపోయింది. ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి సినిమా సాహిత్యంలో అనుకోండి, నవల సాహిత్యంలో కానీ వ్యవహారికంగా ఉప్మా కంపెనీ అంటే ఏదో సీదా కంపెనీ, చిన్న కంపెనీ లేదు. ఉప్మా కంపెనీలో పని చేస్తున్నా అంటాడు ఎవరో సినిమా వాళ్ళలో. ఏంటంటే చిన్న కంపెనీ, ఏదో చిన్న అమౌంట్ ఇస్తారు, ఏదో చిన్నపాటి బడ్జెట్ సినిమాలుగా అట్లా ఉప్మా కంపెనీలని దాని ఉప్మాని దాని అబ్బాయిలో ఒక ఉపమానంగా మారుస్తున్నట్టు తరుణంలో తయారైంది. అందులో భాగంగానే తను పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్పీ పార్టీ ఉప్మా పార్టీ అని అన్నాడు. ఎందుకు పోల్చాడంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి మెసేజ్ వైరల్ అయింది. ఒక ఉదాహరణకు ఒక హాస్టల్లో ఒక 100 మంది ఉంటే ఏమి టిఫిన్ పెట్టాలి అని ఒక ఎన్నిక జరిగిందట. అంటే టిఫిన్లో మనకు తెలుసు రకరకాలుగా ఉంటాయి. పూరి, ఇడ్లీ, వడ, సాంబారు, ఇవో రకరకాలు, ఒక 10 రకాలు. ఒక హాస్టల్లో ఒక 100 మంది ఉంది అనుకుంటే అక్కడ ఒక వచ్చిన పోటీ కానీ సర్వే కానీ జరిగింది. ఏమిటంటే ఏ టిఫిన్, ఏ తరహా టిఫిన్ మీకు ఇష్టము, మీరేమి తింటారు, ఓటింగ్లా ఇది జరిగింది. అట్లా ఓటింగ్లో ఏంటంటే ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి ఇట్లా ఒక 10 రకాలు ఉన్నాయి. సో అక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ అందరికి కూడా ఉప్మా అనేది సాంప్రదాయం అయినప్పటికీ అంతగా ఇష్టపడదు. కానీ అందరూ తింటారు, కానీ అంతగా ఇష్టపడి నేను ఉప్మా మాత్రమే తింటాను ఎవరు అనుకోరు. ఏదో లేనప్పుడు లేదా ఏదన్నా ఉన్నప్పుడు ఉప్మా ఆల్టరేషన్ ఉంటుంది. ఉప్మా అనేది ఎవర్ గ్రీన్ అన్నట్టు. సో దాని దృష్టిలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది అంటే అక్కడ మెసేజ్లు ఉన్నది ఏంటంటే పూరికి ఒక 5 మంది, పూరి ఇడ్లీ సాంబార్కు వడాకు ఇట్లా 5, 6, 8, 9, 10 వేసుకుంటూ వస్తే ఏమీ వేయకుండా ఉన్నటువంటి అంటే ఏదైనా పర్లేదు అనుకుంటూ వస్తే అత్యధికంగా వచ్చింది ఉప్మాకు. అట్లా అంటే డివిజన్ జరిగేసరికి 5, 5, 6 వేస్తే మిగతా వాటికి ఏమో అత్యధికంగా వచ్చింది ఉప్మా. అంటే సహజంగా చూస్తే ఉప్మాని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ 80%, కానీ ఇక్కడ వచ్చింది 20% ఓట్లు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది అంటే ఇక్కడ ఇష్టపడని వాళ్ళేమో 80% ఉన్నారు, ఇష్టపడిన మాత్రం 20 మందే ఉన్నారు. కానీ 20 ఎక్కువ వచ్చేది ఓట్లు వచ్చినాయి కాబట్టి ఉప్మానే రేపటి నుంచి మీకు టిఫిన్ పెడుతున్నాం అని చెప్పి ఆ కథనంలో స్టోరీ. అలాగే ఇక్కడ రాజకీయాలలో కూడా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్పీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ, జనసేన పార్టీలో వ్యతిరేకించిన ఓట్లు కాకుండా వైఎస్ఆర్పీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ ఉంది. ఆటోమేటిక్గా అంతే కదా. ఇక్కడ ఒక్క పార్టీ 4 పార్టీలు, దాంతో పోల్చుకుంటే ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అలాంటి ఉప్మా పార్టీ అంతంత మాత్రాన వైఎస్ఆర్పీ పార్టీ గెలిచినట్టు ఆయన వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. కానీ అది రాజకీయాల్లో విమర్శించుకోవడానికో కామెంట్ చేసుకోవడానికే పనికొస్తుంది. కానీ శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఏదైతే మెజారిటీ ఉంటుందో అదే కదా. ఆ లెక్కన చూసుకుంటే ఈ భారతదేశ ఎన్నికల్లో చాలా వరకు అన్ని ఉప్మా స్థాయి నిర్ణయాలు జరిగినట్టు కదా, వ్యతిరేకించే వాళ్ళు కాదు కదా. ఉన్నదాంట్లో మెజారిటీ ఎవరు అనేది చూస్తుంది. అసెంబ్లీలో కూడా జరిగినదే, చట్టం తయారు చేసిన వాళ్ళే, పార్లమెంట్లో జరిగినా కూడా అలాగే. ఎక్కడ జరిగినా కూడా ఏదైతే మెజారిటీ ఉందో బహుశా మెజారిటీ గెలిచిన దాన్ని కాకుండా మిగతా అన్నీ కూడా డివిజన్ అయి ఉండవచ్చు. అంత మాత్రాన అంతమంది వ్యతిరేకించారు కాబట్టి వీళ్ళంతా ప్రజాభిష్టం మేరకు నిర్ణయం జరిగింది, ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళు పాలిస్తున్నారు అనడం అనేది హేతుబద్ధమైనటువంటి వారి వాదన కాదు. వాస్తవానికి ఇక్కడ మెజారిటీ ఎవరైతే మెజారిటీగా నిర్ణయించబడిరో వాళ్ళు మాత్రమే పరిపాలిస్తానికి, వాళ్ళు మాత్రమే గెలిచినట్టుగా ఉంటుంది. అంచేతనే మన పవన్ కళ్యాణ్ అలా ఎద్దేవా చేశాడే, కానీ వాస్తవానికి అది శాస్త్రబద్ధంగా నిలబడే వాదన కాదు. సార్, ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నాకంటే పెద్ద హీరో, మహేష్ బాబు నాకంటే పెద్ద హీరో అని ఒక సందర్భంలో మొన్న చెప్పారు. అంటే సినిమా వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెన్నంటూ నడవాలనే ఆ ఉద్దేశంతో ఏమన్నా చెప్పారా? అది ఎలా తీసుకోవచ్చు? రాజకీయ పరంగా చెప్పారా? అది
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే వాళ్ళు నాకన్నా పెద్ద హీరోలు పాన్ ఇండియా స్టార్స్ వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, అయినప్పటికీ నాకు రెమ్యునరేషన్ వస్తున్నప్పటికీ నేను సినిమాలు చేయగలనే, కానీ మీకోసం మీ సేవ కోసం నేను రాజకీయాలకు వస్తున్నాను, నేనైతే ప్రభాస్ లాగా అంతకన్నా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేసేవాడిని, నేను అంత దూరం పోవట్లేను, మీకోసం 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 అని చెప్పే ఉద్దేశంతో ఆయన అలాంటి వ్యాఖ్య చేశాడు. ఇక్కడ అటు ప్రభాస్ వాళ్ళని కానీ ఎక్కువ చేసినట్టు కానీ తక్కువ చేసినట్టు విమర్శించినట్టు కాదు. తన ఉద్దేశంలో ఏంటంటే ఎంతసేపటి నేను ప్రజల కోసం ఉన్నాను, మీకోసం ఉన్నాను, నేను డబ్బు కోసం ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి మొత్తం కూడా మొదటి నుంచి కూడా డబ్బు మనిషి అని లేదా ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు కదా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతిపక్షాలు కానీ. అంటే డబ్బు కోసం ఏదైనా కకృతి పడతాను అనుకుంటున్నారేమో అనే ఉద్దేశానికి సమాధానానికి ఇచ్చే ఉద్దేశంతో ఈ విధంగా వ్యాఖ్య చేశాడు. అంతకుమించినటువంటి ఏం లేదు. వారాహి యాత్ర స్టార్ట్ చేయకముందు విమర్శలు వస్తున్నాయి, చేసిన తర్వాత కూడా విమర్శలు వస్తున్నాయి. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్? అంటే పవన్ కళ్యాణ్ మంచి వేలోనే వెళ్తున్నారా లేకుంటే ఎలా సార్? ఈ యాత్ర ఉద్దేశమే గుర్తింపు కోసం, లేదా వీళ్ళు చెప్పేటువంటి నిజమైనటువంటి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటామని అయితే కాదు. వీళ్ళ ఐడెంటిఫికేషన్ అంటే మేము మా పార్టీ ఉందని గుర్తుపెట్టుకోవడానికి, మేము మీకోసం ఉన్నామని గుర్తు చేయడం ఉద్దేశంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. అంతర్లేనటువంటి భావం అయితే అది. వరాహి వెళ్ళినప్పుడు సరే పవన్ కళ్యాణ్ ఏంటి వరాహి ఎంత పెద్ద వరాహి ఏం చెప్పాడు, అది చెప్పాడు, యాత్ర చేయట్లేరు, ఇంకా ప్యాకేజెస్ స్టార్ట్ అవ్వలేదా, ఎవరు ప్రకటించలేదా అన్నారు. వాస్తవానికి అతను గ్యాప్ తీసుకోవడం కారణం ఏంటంటే పొత్తులు క్లారిటీ రాకపోవడం. ఆయన ఏం చేసుకున్నాడు, తెలుగుదేశంతో ఎట్లాగ అండర్స్టాండింగ్ ఉన్నా బీజేపీతో కూడా కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తను బీజేపీ వాళ్ళు టీడీపీతో కలిసి ప్రయాణిస్తానికి ఇష్టపడలేదు. అలాంటప్పుడు బీజేపీని విమర్శించాలా, స్నేహపూర్వకం వెళ్ళాలా? మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు వదిలేసి పవన్ కళ్యాణ్ బీజేపీతో నడిచి వెళ్ళడానికి వాళ్ళు చర్చలు జరిగినట్టుగా మనకు ఒక వార్త ఉంది. అంటే రేపు పొద్దున బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు విమర్శించడం వస్తుంది. సో ఎవరిని విమర్శించాలో ఎవరిని ప్రశంసించాలో ఐడియా లేకుండా సో ఆ గ్యాప్ సంధి పీరియడ్లో వరాహి ప్రకటన అనేది కొంచెం పర్యటన అనేది ఆగి ఉంది. సో ఏదో ఒక ఎట్టగెలకు వరాహి యాత్ర మళ్ళీ ప్రారంభమైన తర్వాత ఇక అది కామన్. యాత్రకు వెళ్ళడం, యాత్ర ఎక్కడికైతే వెళ్తే ఆ స్థానిక నాయకుల మీద విమర్శించ చేయడం, స్థానిక నాయకులు చేసిన అవకతవకలు కానీ, లోపాలు కానీ, కబ్జాలు కానీ, ఏదైనా స్కాములు కానీ చేసినప్పుడు దాన్ని విమర్శించడం, స్థానిక నాయకులని విమర్శించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఐడెంటిటీ నాయకులను ఏదైతే రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం. సో ఇవన్నీ సహజం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు స్థానిక ప్రాబ్లం నేను చూసాం. ద్వారపుడి వాళ్ళ మీద కామెంట్ చేయడం, కాపును కామెంట్ చేస్తూ కాపు కులస్తులను ఓట్లను ప్రభావితం చేసేది ద్వారపుడిని ముద్రగడ పద్మని కామెంట్ చేయడం, కాపు కులాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం, ఇవంతా కూడా స్థానిక ఎక్కడికి వెళ్ళినా కూడా మనం లోకేష్ గారి పాదయాత్ర తీసుకున్నా కూడా అలాగే లోకేష్ గారు కూడా ఇదే స్టాండర్డ్ ఉపయోగించాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లోకల్ స్థానిక సమస్యలను ప్రస్తావించడం, స్థానిక జరిగిన లోపాలని, స్థానిక అవసరాలను, డిమాండ్లని ఎక్స్ప్రెస్ చేయడం. అంటే అక్కడ బహుశా చిన్నప్పటి రైల్వే స్టేషన్ రావాల్సి ఉండవచ్చు, లేదా ఏదైనా డ్యామ్ కట్టాల్సి ఉండవచ్చు, ఏదైనా చెరువు పూడికలు కావచ్చు, ఏదైతే రోడ్డు విస్తరణ కావచ్చు, స్థానిక సమస్యలను లేవనెత్తడం, ఆల్రెడీ అధికారంలో వాడిని అవి చేయకపోతే దాన్ని ప్రశ్నించడం, లేదా చేసిన ఏదైనా ప్రాజెక్టు చేసి ఉంటే దాంట్లో అవినీతిని కానీ లేదా కబ్జా విధానం కానీ లోటుపాట్లను ప్రశ్నించడం ఇదంతా కామనే. సో ఇక్కడ వరాహయాత్ర కూడా అదే జరుగుతుంది. వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానిక సమస్యలని లేదా స్థానిక నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం, విమర్శలు రావడం సహజమే. ఇదంతా కూడా ఎన్నికల స్టెంట్గానే చూడాలి. సో ఎవరిది పై చేయి అవుతుందని మాత్రం రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి విషయాలు. చూస్తూ ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్.